ఇవాళ 500 ఏళ్ల క్రితం మన గుడిని కూలగొట్టిన నాడు ఎవరైనా పట్టించుకున్నారా? మోడీ గారు వచ్చిన తర్వాత నా రామ మందిరం నిర్మాణం కావాలి. భాజపా అందరినీ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి మొత్తం రాముని ఆంజనేయుని ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేవాలయాలు సందర్శించి నిష్ఠతో 9 రోజులు ఉపవాస దీక్షను పాటించి ఆలయాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా ప్రజలు చల్లగుండాలని మొక్కిన నాయకుడు ఎవరు? మరి మోదీకి ఎందుకు ఓటేయాలంటాడేందే రేవంత్ రెడ్డి? అయినా నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడున్న 40 సీట్లకు ఇంకో 10 సీట్లు ఆడితే కావచ్చు. 50 సీట్లు ప్రధానమంత్రి అవుతాడా? అప్కి బార్ ఏ పార్టీకి రావాలనుకుంటాను? ఫిరేక్ బార్ ఎవరు కావాలంటున్నారు? మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, అక్కడి నుంచి లంకె బిందెలు తెచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు. నాలాంటోడు రేపు ఎంపీ అయితే ఇగో ఇక్కడ మేడ్చల్కు ఏమొస్తుంది? మెట్రో రైలు వస్తుంది. మేడ్చల్కి వాళ్ళ ఈ ఫ్లైఓవర్ ఇస్తున్నది ఎవరు? మోడీ గారు ఇస్తున్నారు. రేపు అల్వాల్కు ఫ్లైఓవర్ ఇచ్చేది ఎవరు? ఉప్పల వైపు ఫ్లైఓవర్ ఎవరిచ్చిండు? ఎల్బీ నగర్ వైపు ఎవరిచ్చిండు? ఇవాళ 120 కిలోమీటర్ల రోడ్డు ఎవరిచ్చిండు? ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు మోడీ గారు ఇచ్చిండు. కానీ ఒక బాధ అనిపిస్తుంది, మోడీ గారు దేశంలో ఉన్న పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి కళ్ళు కన్నాడు. దేశంలో పేదవాళ్లకు 4 కోట్ల ఇల్లు కట్టిస్తే ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద ఈ ముఖ్యమంత్రి నాకు మోడీ ఏంది కీడీ ఏంది అన్నాడు. వాళ్ళు ఇచ్చిన 2,53,000 ఇళ్లు కూడా కట్టలే. కేసీఆర్ కట్టినమని చెప్పింది 1,70,000 పంచినాయి 40,50,000. ఆ ఇల్లు కూడా స్థానికులకు ఇవ్వలేదు. మోడీ గారు ఏమన్నా, ఒకవేళ ఇక్కడి ప్రభుత్వం పేదవాళ్లకు ఇల్లు కట్టించకపోతే నేరుగా కేంద్రమే పేదవాళ్లను సెలెక్ట్ చేసి ఇల్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు నరేంద్ర మోడీ గారు. రేపు నేను వస్తే ఏం చేస్తా? ఇగో ఈ పేదవాడికి ఇల్లు కట్టిస్తా. ఇవాళ కేసీఆర్ సంబరపడ్డాడు, 100 కోట్లకు ఎకరం భూమి అమ్మినాడు. కానీ నా కంపెనీలలో 10-12 వేల రూపాయలకు కష్టం చేసే పేదవాడు ఇల్లు కొంటాడా? ఇల్లు కడతాడా? పిల్లల్ని చదివించడానికే పైసలు లేవు. ఏ పూటకు ఆ పూటనే కూలి కనుక దొరకకపోతే ఉద్యోగం ఊడిపోతే నకనక ఉంటది ఇళ్లలో. అలాంటి పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోలే. రేపు ఖచ్చితంగా పేదవాళ్లకు ఇంటి జాగాతో సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మదార్ మాకు అప్పచెప్పమని చెప్పి కోరుతున్నా. మల్కాగిరిలో ఒక హైటీ హబ్ రావాలన్నా, మల్కాగిరిలో ఒక ఇండస్ట్రియల్ పార్కు రావాలన్నా, మల్కాగిరిలో సిమెంట్ రోడ్లు రావాలన్నా, మల్కాగిరిలో డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా, తాగే నీళ్ల వ్యవస్థ రావాలన్నా, పిల్లలకి ఉద్యోగం రావాలన్నా, పిల్లలకు నౌకరు రావాలన్నా నేను దరఖాస్తు పట్టుకొని మోడీ గారి దగ్గరికి పోగలిగే సత్తా ఉందా లేదా అని చెప్పండి.
మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.